హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద జీవిత చరిత్రలో స్వామి తిరిగి స్వదేశానికి రావడం అనే ఘట్టాన్ని తెలుసుకుందాం. తర్వాత దొరికిన మొదటి ఓడెక్కి స్వామీజీ ఒంటరిగా ఇండియాకి వచ్చేశారు. ఆయన వస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పలేదు. మాతృభూమిని చూడగానే చాలా ఆనందించారు. 1900 డిసెంబర్ 9వ తేదీ ఆ రోజు రాత్రి బేళూరు మఠం చేరుకున్నారు. వచ్చి రావటంతోనే ఆయన ఒక దుర్వార్త విన్నారు. తనకైన భారత వనిత సేవ చేయడానికి తన దేశానికి వృత్తిని అన్నిటినీ వదిలి తనతో వచ్చిన జేహెచ్ సీనియర్ మరణించారు. సేవియర్ దంపతులు హిమాలయాల్లో మాయావతి ఆశ్రమంలో ఉండేవారు. తన శిష్యురాలైన మిస్ సేవియర్ ఓదార్చడానికి కొన్ని రోజులు మాయావతికి బయలుదేరారు. అది చలికాలం. హిమాలయాల్లో తీవ్రమైన మంచు వర్షాలు పడే కాలం. అయినా స్వామీజీ వెనుదీయక 1901 జనవరి 3వ తేదీన మాయావతి చేరుకున్నారు. అక్కడ ఉన్న వారంతా స్వామీజీని చూసి ఎంతో ఆనందపడ్డారు. అక్కడ 2 వారాలు గడిపి బేళూరు మఠం తిరిగి వచ్చారు స్వామీజీ. బేళూరు మఠంలో 7 వారాలు ఉన్న తర్వాత అప్పటి తూర్పు బెంగాల్ రాష్ట్రంలో ఢాకా వెళ్ళారు. స్వామీజీ వాళ్ళ అమ్మ కూడా ఆయనతో ఈ యాత్ర చేశారు. వందల మంది స్వామీజీని చూడటానికి వచ్చారు. వారు 2 ఉపన్యాసాలు ఇచ్చారు. కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి గృహవట్టి వచ్చి అక్కడ 3 సార్లు ఉపన్యసించారు. తర్వాత స్వామీజీ ఫిలాంగ్ వెళ్ళి ఒక ఉపన్యాసం ఇచ్చారు. చివరి రోజుల్లో స్వామీజీ గురించి తెలుసుకుందాం. మే నెలలో స్వామీజీ బేళూరు మఠానికి తిరిగి వచ్చారు. ఆయన మామూలు దినచర్య మొదలైంది. ఎంతోమందికి దర్శనమిచ్చి మాట్లాడటం, సన్యాసి బ్రహ్మచార్యులకు తరగతులు నిర్వహించడం దాంట్లో భాగాలు. చాలాసార్లు స్వామీజీ భక్తి కీర్తనలు పాడేవారు. మఠంలో జీవనానికి కొన్ని నిర్దిష్ట నియమాలు పెట్టారు. అందరూ అవి పాటించేటట్లు చూసేవారు. స్వామీజీ రోజు తెల్లవారునే సుమారు చాలా ముందుగా లేచేవారు. ధ్యానం చేసుకున్న తోటలో తిరుగుతూ ఆవులను చూస్తూ భక్తులకు జరిగే వంటలన్నీ పర్యవేక్షిస్తూ ఉండేవారు స్వామీజీ. ఆయన చాలా జంతువులను పెంచేవారు. బాషు అనే కుక్క ఉండేది. హంసి అనే ఒక ఆడమేక ఉండేది. అలాగే కొన్ని ఆవులు, ఒక గొర్రె, కొన్ని బాతులు, ఒక జింక, ఒక కొంగ, మాతృ అనే ఒక మేకపిల్ల మొదలైనవి ఉండేవి. స్వామీజీ వీటన్నిటిని ప్రేమించేవారు. ఆ జంతువులు కూడా స్వామీజీని బాగా ప్రేమించేవి. మాతృ అయితే స్వామీజీ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేది. ఆయన గదిలో కూడా పడుకునేది. కానీ అన్ని జంతువులకి నాయకుడు బాషు. ఒకసారి ఆ కుక్క చేయకూడని పని ఒకటి చేసింది. మఠంలోని వారు దాన్ని గంగకి అవతలి ఒడ్డుని దింపి వదిలివేశారు. కానీ అది మళ్ళీ ఒక పడవలోకి ఎక్కింది. ఆ పడవ వారు దాన్ని దింపడానికి ప్రయత్నించినప్పుడు గట్టిగా మరుగుతూ అతన్ని భయపెట్టింది. అలా అది ఆ పడవలో మళ్ళీ మఠానికి చేరుకోగలిగింది. మరుసటి రోజు అది స్వామీజీ తలుపు వద్ద పడుకుని ఉండటం చూసి స్వామీజీ దానిని అభయమిచ్చారు. 1901 అక్టోబర్లో బేళూరు మఠంలో దుర్గా పూజ జరిగింది. శ్రీరామకృష్ణ భక్తులందరూ వచ్చారు. దుర్గా పూజ చాలా వైభవంగా జరిగింది. వందల మంది ప్రజలు ఏ భేదాలు లేకుండా కలిసి ప్రసాదం తీసుకున్నారు. తరువాత స్వామీజీ లక్ష్మీ పూజ, కాశీ పూజ కూడా చేయించారు. ఆ సంవత్సరం చివరిలో 2 జపనీయ పండితులు స్వామీజీని దర్శించడానికి మఠానికి వచ్చారు. జపాన్లో జరగబోయే విశ్వమత మహాసభల్లో పాల్గొనమని ఆయన్ని ఆహ్వానించడానికి వచ్చారు. వారు స్వామీజీ వెళ్ళాలనే ఉన్న అప్పటికి అధిక శ్రమ వల్ల విశ్రాంతి తీసుకున్నందువల్ల వెళ్ళాలని చెప్పసాగారు. అయినా వారిలో ఒకరు సుప్రసిద్ధ పండితులతో కాశీ భోగయాద యాత్రకు వెళ్ళారు. కాశీలో ఎంతోమంది ఆయన దర్శనార్థం వచ్చారు. కాశీలో ఒక మఠాన్ని స్థాపించడానికి బింగా మహారాజు కొంత ధనాన్ని కానుగ్గా ఇచ్చారు. స్వామీజీ అందుకు సమ్మతించి శివానంద స్వామిని అక్కడికి వెళ్ళి మఠం స్థాపించవలసిందిగా ఆజ్ఞాపించారు. కాశీలో వివేకానంద స్వామిచే ప్రేరేపించబడ్డ కొంతమంది యువకులు ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పేదలు, వృద్ధులు, అనాథులు మొదలైన వారికి సహాయం చేయసాగారు. స్వామీజీ వీరిని చూసి ఆనందించారు. తరువాత స్వామీజీ బేళూరు మఠం తిరిగి వచ్చేశారు. అక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్వామీజీ గదిలో చాలా లావుగా ఉన్న ఎన్సైక్లోపీడియా బ్రిటన్కు కొత్త ముద్రణ పత్రాలు 25 సంపుటాలుగా వచ్చాయి. అవి కొన్ని 10 రోజులైంది. స్వామీజీ గృహస్థ శిష్యుడొకడు వాటిని చూసి, బాబోయ్, ఇంత లావు పుస్తకాలా? ఒక జీవితకాలంలో ఎవ్వరూ ఇవన్నీ చదవలేరు అని ఆశ్చర్యపోతూ అన్నాడు. అందుకు స్వామీజీ, అదేంటి, నేను 10 సంపుటాలు ఇప్పటికే చదివేశాను. కావాలంటే వాటిలో నుంచి ప్రశ్నలు వేయి, సమాధానాలు ఇస్తాను అన్నారు. శిష్యుడు నమ్మలేక ఆ 10 సంపుటాల నుండి ప్రశ్నలు సంధించాడు. స్వామీజీ వాటన్నిటికీ సంఖ్యతతో సహా సరైన సమాధానాలు చెప్పేసరికి శిష్యుడు నోరు వెళ్ళబెట్టాడు. స్వామీజీ, అద్భుతం,
ఇది ఎలా సాధ్యం? దీని రహస్యం ఏమిటి అని అడిగాడు. అందుకు స్వామీజీ అఖండమైన ఏకాగ్రత, అఖండమైన బ్రహ్మచార్యము దీని రహస్యాలని తెలియజేశారు. ఎవరు అఖండ బ్రహ్మచర్యం పాటించినా ఇంతటి మేధస్సు వారి సొంతమవుతుందని చెప్పారు. శరీరం త్యజించడం. వివేకానంద స్వామి జీవితంలో చివరి నెలలో బేలూరు మఠంలో గడిపారు. తన తుది శ్వాస వరకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని, తన కాళ్ళ మీద తాను నుంచోగలిగితే చేయడం కోసం శ్రమిస్తారని ప్రజలందరినీ స్వామీజీ అమితంగా ప్రేమించేవారు. వారికి ఏ విధమైన ఉపయోగం పడితే తాను 1000 నరకాలైనా వెళ్ళటానికి సిద్ధపడేవాడు. ఈ దేశంలో ఒక్క మనిషినైనా కాదు, ఒక్క కుక్కనైనా వస్తూ ఉండాలని, వచ్చేంతకాలం మన ధర్మం తపస్సు అంతా ఆ నోటికి అన్నం పెడితే వారే అన్నారు. మతం ముసుగులో ఆరాటతనం, కులం పట్టింపులు మొదలైనవి ఎన్నో అనవసరమైన విషయాలు, తప్పుడు భావనలు, మూఢనమ్మకాలు చలామణి అవుతున్నాయి, దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని. నిజమైన మతం లేదా ధర్మం మనిషిని భగవంతుడి వద్దకు చేర్చే మార్గాలని, అందుకు త్యాగం, సేవ, వాక్యుల్యత వంటివే సాధనలని పలికారు. స్వామీజీ ఎక్కువ కాలం జీవించదలుచుకోలేదు. ఎన్నోసార్లు తన శిష్యులకు, స్నేహితులకు తాను త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలివేయబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు. కానీ ఎవ్వరూ ఇంత త్వరగా ఆ ముహూర్తం వస్తుందని అనుకోలేదు. నేను 40 చూడను అని జోసెఫ్ మక్లౌడ్ అనే స్నేహితురాలితో స్వామీజీ స్పష్టంగా చెప్పారు. తను అంతిమ దినం వారం రోజుల ముందు ఒక శిష్యుణ్ణి పిలిపించుకుని పంచాంగం చదవమన్నారు. సరిగ్గా ఆయన శరీర త్యాగం చేసిన రోజు వద్దకు వచ్చినప్పుడు ఇక చాలని అతన్ని పంపివేశారు. ఆ రోజుకి 3 రోజుల ముందు స్వామీజీ హేమానంద స్వామి అనే సోదర సన్యాసితో కలిసి బయట నడుస్తూ ఒకచోట ఒక బెల్వ వృక్షాన్ని చూపించి తాను దేహం త్యాగం చేసినప్పుడు ఆ చెట్టు కింద తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయమని ఆజ్ఞాపించాడు. అక్కడే ఈనాడు వివేకానంద స్వామి సమాధి మందిరం ఒకటి వెలసి ఉంది. అది 1902 జూలై 4వ రోజు. ఆ రోజు స్వామి పొద్దున్నే శ్రీరామకృష్ణ మందిరానికి వెళ్ళి తన అలవాటుకి భిన్నంగా అన్ని కిటికీలను తలుపులను మూసుకుని 3 గంటల సేపు గాఢ ధ్యానంలో గలిపారు. తర్వాత అమ్మవారిపై ఒక మహోన్నమైన కీర్తిని పాడుతూ మేడ దిగారు. కొంతసేపు మఠంలో ఖాళీ స్థలంలో పచారాలు చేశారు. తర్వాత తన దినచర్య భిన్నంగా సన్యాసులందరితో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్నం భోజనం తర్వాత బ్రహ్మచర్యులందరికీ సంస్కృతిక వ్యాకరణపై 2 గంటల పాటు ఒక తరగతి నిర్వహించారు. తర్వాత ప్రేమానంద స్వామితో కలిసి బయట కొంత దూరం నడిచి ఆ సమయంలో మఠంలో ఒక పెద్ద విద్యాలయం నెలకొల్పాలనే తన ఆలోచనను ప్రేమానంద స్వామీజీతో పలికారు. బయట నుండి వచ్చాక ఇతర సన్యాసులతో స్వామీజీ కాసేపు మాట్లాడారు. సంధ్యా సమయం శ్రీరామకృష్ణులకి ఆ రాత్రికి సేవ జరిపేందుకు ముందు శంఖం పూరించడం జరిగింది. స్వామీజీకి తన గదికి వెళ్ళి గంగకు అభిముఖం కూర్చుని ధ్యానముద్రం ధరించారు. 1 గంట తర్వాత స్వామీజీ శిష్యుడిని పిలిచి గాలి వీస్తున్న దిశలో ఆయనను ఉండమన్నాడు. ఆయన మంచంపై పడుకున్నారు. స్వామీజీ చెయ్యి కొంచెం కంపించింది. 2 సార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నారు. కొంతకాలానికి స్వామీజీ కదలలేకపోయేసరికి శిష్యుడు ఇతరులను పిలిచాడు. పరీక్షగా చూస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు. స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలివేశారు. స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి కష్టపడి పనిచేశారు. ఆయన భౌతిక జీవితం ముగిసింది, కానీ ఆయన పని కొనసాగుతూనే ఉంది. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని తన దేశ ప్రజల్ని పిలుపునిచ్చారు. వారంతా ఆ పిలుపు విన్నారు. భారతమాత మేల్కొనింది. ఆయన భావజ్వాలలో మొదలైన నవ భారత నిర్మాణం దేశానికి స్వాతంత్రం రావడంలో కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. దీనితో స్వామి వివేకానంద జీవిత చరిత్ర ముగిసినది. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.